హాయ్ గైస్, వెల్కమ్ టు రాజమండ్రి స్టోరీస్. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ అండ్ పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ అనమాట. ఈ కర్రీ తిన్న వాళ్ళు ఎవరైనా సరే వా అనాల్సిందే. ఈ కర్రీ టేస్ట్ ఎంత బాగుంటుందో దీనికి ప్రిపరేషన్స్ కూడా అంతే కష్టంగా ఉంటాయి అనమాట. అండ్ జీడిపప్పు ఒలిచినప్పటికి అయిపోతుంది టైం అంతా. అండ్ నేను అవైతే ముందుగానే ఒలుచుకుని వాటర్లో నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. అండ్ ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ అయితే బాగా వేయించుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాక అందులో తీసుకుని జీడిపప్పు అయితే వేసేసుకున్నాను అనమాట. అవి కూడా బాగా ఫ్రై అయిపోయాక వంకాయ అయితే వేసేసాను. వంకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాక అందులో కొంచెం మామిడికాయ అయితే వేసుకున్నాను అనమాట. మామిడికాయ కూడా ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్, కారం, వాటర్ కూడా వేసి కుక్కర్ మూత అయితే పెట్టేసాను. ఒక 2 విజిల్స్ వచ్చేటప్పటికి మామిడికాయ అయితే బాగా ఉడికిపోయింది అనమాట. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీన్ని వేడివేడి అన్నంలో అలా కలుపుకుని తింటే ఆహా ఏమి రుచి అని అనాల్సిందే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.